నంది వాళ్ళన్నా అరే ముందు ప్రజావానికి పోయేటోళ్ళకైతే వర్కర్లకి వర్కర్లు అట్లంటే సార్ ఆడిపోయి ఇస్తాం కదా ప్రజావానికి నూపన్న మాట్లాడారు సార్ పని చేయమంటే కూడా చేస్తాడు అన్నదానం అందరికీ స్టేషన్ ఇస్తుంటుంది ఇక బాగా మంది ఇచ్చేటోళ్ళు ఉంటే బంధువుడు సాలిగా ఇచ్చుడు వీళ్ళిద్దరు పెట్టని తర్వాత కూర్చున్నాం మనం తర్వాత లైన్ అన్న ఇంకా బండి మీద వచ్చిన ముందు అట్లా పెట్టుండే పిటిషన్ ఇచ్చుకొని పోతారట మరి తీసుకో అన్న నమస్కారము. ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో మా సీనియర్ సిటిజన్ ఫోరం సుభాష్ నగర్ నిజామాబాద్ వారు 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే వాళ్లకు ఉచితంగా పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా మా ఫోరంలో ఎవరైతే దాతలు ఒక్కొక్క వారం ఒక్కొక్క దాత ఇస్తాడు కాబట్టి వాళ్ళ డబ్బులతో మా ఫోరం తరఫున చేస్తున్నాము. అదేవిధంగా ఈ మన మార్వాడి రాజస్థాన్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉచితంగా చల్లటి నీరు సప్లై చేస్తున్నారు. వారికి కూడా మా ఫోరం తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమము ఇవ్వాల దాతలు మా ఫోరం సెక్రటరీ విజయ్ కుమార్ గారు, మళ్ళీ మెంబర్ సీనియర్ సిటిజన్ ఫోరం మెంబరు కుంటా వెంకటరెడ్డి గారు ఈరోజు దాతలు. ఈ దాన్ని వీళ్ళందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం ముందు కూడా మేము కొనసాగిస్తాము. ఇది మా దృష్టిలో అయితే ఉపయోగకరంగా ఉన్నది. దీనికి కలెక్టర్ గారు అనుమతి కూడా తీసుకొని మేము పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయింది. చాలా సంతోషము. ముందు కూడా మా వాళ్ళు సాగిస్తారని చెప్తున్నారు. మీ మన నిజామాబాద్ టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఈ సంవత్సరాల నుంచి ఫోరం సుభాష్ నగర్ నిజామాబాద్ తరఫున మేము 8 సంవత్సరాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వాళ్ళకు పాత కలెక్టరేట్ భవనంలో మరియు కొత్త కలెక్టరేట్ భవనం స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ పులిహోర పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో 8-7 గంటలకు బయలుదేరి వచ్చి 11-12 గంటల వరకు ఆకలితో ఉంటారు కాబట్టి అల్పాహార విందుగా మేము పులిహోర ఇవ్వడం జరుగుతుంది. ఈ పులిహోర కార్యక్రమానికి కూడా మేము కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్ గారి అనుమతి ప్రజావాణి సోమవారం నాడు ఈ యొక్క వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆకలి దప్పికలతో ఉంటారనే ఉద్దేశంతో దప్పికను తీర్చడానికి రాజస్థానీ వాకర్స్ గ్రూప్ తరఫు నుంచి ఈ యొక్క అల్పాహారం ఏదైతే ఉందో పులిహోరను మేము సీనియర్ సిటిజన్స్ ఫోరం సుభాష్ నగర్ నిజామాబాద్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రజావాణి కార్యక్రమంలో మేము పెట్టడం జరుగుతుంది. దీనికి మేము కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు మా యొక్క మిత్రుల సహోదరులందరికీ మరియు ప్రతి ఒక్కొక్క సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నాడు ఒక్కొక్క సీనియర్ సిటిజన్ సభ్యుడు కూడా విరాళం ఇస్తాడు. ఆ విరాళం ఇచ్చేటువంటి సభ్యులకు కూడా మేము కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మరి మా అధ్యక్షుల వారు కార్యవర్గ సభ్యులు వారితో పాటు మా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు కూడా హాజరైనందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మన నిజామాబాద్ టీవీ వారికి కూడా మేము మా తరఫున నేను సెక్రటరీగా డాక్టర్ విజయ్ కుమార్ గారు వందనాలు తెలుస్తున్నాను.